కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గంలో సంప్రదాయ వైద్య సేవల విస్తరణకు శ్రీకారం చుట్టారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో 30 లక్షల రూపాయలతో నిర్మించబోయే ప్రభుత్వ హోమియో బుత్రఫో ఆయుర్వేద ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖ ద్వారా హోమియో, యునాని, ఆయుర్వేద వైద్య విధానాలను ప్రోత్సహిస్తూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నదని తెలిపారు. అదే లక్ష్యంతో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయుష్ శాఖ ద్వారా పెద్ద ఎత్తున హోమియో ఆసుపత్రులు కానీ, అదేవిధంగా ఆయుర్వేద ఆసుపత్రులు కానీ, యునాని కానీ ఇవన్నింటినీ ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే 1897లో అప్పుడు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా 3 హోమియో డిస్పెన్సరీలను ఆ రోజు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1 రామవరం, 2 ఓలపల్లి, 3 వెంటూరు గ్రామాల్లో. ఆ ఓలపల్లి డిస్పెన్సరీ కొద్దిగా శిథిలావస్థకు వచ్చిన నేపథ్యంలో అక్కడ దాదాపుగా 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఆధునికంగా తయారు చేయడం, అదేవిధంగా ఇక్కడ గొల్లల మామిడాడలో ఆయుర్వేద హాస్పిటల్ కోసం 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ 2 ఆసుపత్రులు కూడా మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అల్లోపతి వైద్యం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయని ప్రజలు భావిస్తూ ఉన్నారో దానికి ప్రత్యామ్నాయంగా ఇవాళ సాంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దానికోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం కాకుండా డిస్పెన్సరీలను ఏర్పాటు చేసి తద్వారా సాంప్రదాయ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది.